నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచ వినాశనానికి కౌంట్ డౌన్ మొదలైందా? పశ్చిమాసియా గగనతలంలో తిరుగుతున్న ఆ విమానం ఇచ్చే సంకేతం ఇరాన్ భూభాగంపై అణు వర్షాన్ని కురిపించబోతుందా? పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అమెరికా ఇప్పుడు తన అత్యంత భయంకరమైన డూమ్స్ డే విమానాన్ని యుద్ధ రంగంలోకి దించింది. ఇది గాల్లోకి లేచిందంటే శత్రువుకు ఇక శ్మశానమే దిక్కు. అమెరికాపై ఇరాన్ ఏ చిన్న పొరపాటు చేసినా క్షణాల్లో ఆ దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచేసేందుకు అవసరమైన న్యూక్లియర్ కోడ్స్ ఈ విమానం మోసుకోపోగలదు. ఇరాన్ను సర్వనాశనం చేసేందుకు అమెరికా అడుగులు వేగవంతం చేసిన వేళ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. పశ్చిమాసియాలో మునిపెన్నడూ లేనంతటి భీకర అణు యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా తన అమ్ముల పొదిలోని చిట్ట చివరి అత్యంత విధ్వంసకర ఆయుధం E-6B మెర్క్యూరీని ఇరాన్ సరిహద్దులకు చేర్చింది. ఇది కేవలం ఒక విమానం కాదు, ఇది ఒక ఎగిరే అణు యుద్ధ నౌక. అమెరికాలోని వైట్ హౌస్ ధ్వంసమైన, పెంటగాన్ నేలమట్టమైనా సరే ఈ విమానం గాల్లోనే ఉండి ఇరాన్పై అణు బాంబుల వర్షం కురిపించగలదు. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియంతో డర్టీ బాంబులను ప్రయోగించే సాహసం చేస్తే దానికి సమాధానంగా ఇరాన్ గడ్డపై ఒక్క గడ్డి పోచ కూడా మొలవకుండా చేసేందుకు అమెరికా ఈ విమానాన్ని రంగంలోకి దించింది. ఈ డూమ్స్ డే విమానం నుంచి వెలువడే వెరీ లో ఫ్రీక్వెన్సీ సంకేతాలు ఇప్పుడు సముద్ర గర్భంలోని అణు జలాంతర్గాములను మేల్కొల్పుతున్నాయి. 5 మైళ్ళ పొడవైన భారీ యాంటీనాను గాల్లో వేలాడదీస్తూ ఈ విమానం పంపే ఒక్క సిగ్నల్ చాలు పాతాళంలో దాక్కున్న అణు క్షిపణులు ఇరాన్ రాజధాని టెహరాన్ను బూడిది కుప్పగా మార్చడానికి ఆకాశంలో 20,000 అడుగుల ఎత్తున ఒరిగి ప్రయాణిస్తూ ఈ విమానం చేస్తున్న విన్యాసాలు ఇరాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఈ విమానం చేరడం అంటే అమెరికా ఇక చర్చలకు సిద్ధం లేదని, నేరుగా అణు యుద్ధానికే సై అంటుందని స్పష్టమవుతోంది. అమెరికా తన 16 డూమ్స్ డే విమానాల్లో అత్యంత కీలకమైన వాటిని పశ్చిమాసియాకు తరలించడం వెనుక ఒకే ఒక హెచ్చరిక ఉంది. శత్రువు ఎంతటి గుహల్లో దాక్కున్నా ఈ విమానం ఇచ్చే కమాండ్తో ఖండాంతర క్షిపణులు రిమోట్ ద్వారా ప్రయోగించబడతాయి. ఒకవేళ ఇరాన్ అమెరికా సేనలపై దాడికి దిగితే ప్రతి దాడి ఏ స్థాయిలో ఉంటుందో ఈ విమానమే సాక్ష్యం. ఇరాన్ అణు స్వప్నాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు అమెరికా తన ఫింగర్ను న్యూక్లియర్ ట్రిగ్గర్పై పెట్టింది. గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ మెర్క్యూరీ విమానం ఏ క్షణమైన ఇరాన్ వినాశనానికి నాంది పలికే అణు సంకేతాన్ని పంపవచ్చు. ఇప్పుడు ఇరాన్ ముందు ఉన్నది కేవలం మరణం లేదా లొంగుబాటు మాత్రమే. మరి రానున్న 48 గంటల్లో ఏమైనా జరగచ్చు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.